నెట్ లేదు రాకు కొద్దిసేపు వెయిట్ చేద్దామా, ఒక 5 minutes. ఇంకా ఎవరన్నా జాయిన్ అవుతారేమో, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. నిన్న మరి లాస్ట్ క్లాస్ కి సంబంధించి కాన్స్టెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ ఒకసారి మెటీరియల్ చూడండి అని చెప్పిన చూసినారా? సురేంద్ర ఎందుకు హ్యాండ్ రైజ్ చేసినావు? అయితే మొత్తం 13 పార్టిసిపెంట్స్ ఇంకా అడ్మిట్ అవుతున్నారు. Okay, let us start. అవతలకి ముద్ర వస్తుంది యాడివైనా నెట్ రావాలన్నా లేమ్మ కొంచెం బయట పోతే వస్తుందిరా నేను మీకు మీ నేమ్స్ ద్వారా లాగిన్ కండి అని చెప్పినాను. చాలా మంది ఇంకా ఎవరు 642ECD44 అని ఇంకా 1 నేమ్స్ ఉంటే ఐడెంటిఫై ఆన్ చేసినాము.
సో ఈరోజు మనకు నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏం తయారు చేయలేదు. సో కాబట్టి నేను నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి టైప్ చేస్తూ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాను, దాన్ని నేను షేర్ చేస్తాను. ఓకే 2-5 లెట్ us start. ఎక్కడ స్టాప్ చేసినామా మనం? సార్ కాన్స్టెంట్స్ అయిపోయినాయి సార్. ఐడెంటిఫైర్స్ కాన్స్టాంట్స్ అయిపోయినాయి. ఐడెంటిఫైర్స్ అయిపోయినాయి. అదేవిధంగా కాన్స్టాంట్స్ అయిపోయినాయి సార్. కాన్స్టెంట్స్. ఓకే, కాన్స్టెంట్స్ లో మొత్తం 2 types of constants, numeric constants and character constants. అదేవిధంగా న్యూమరిక్ కాన్స్టెంట్స్ లో సార్ టోకెన్స్ లో 3 బ్యాలెన్స్ పెట్టినారు సార్, మళ్ళీ చెప్తామన్నారు కదా. బ్యాలెన్స్ పెట్టినాను. స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్, ఆపరేటర్స్ నేను నెక్స్ట్ క్లాస్ చెప్తానన్నారు సార్. అది అవును, స్ట్రింగ్స్ అయిపోయింది కదమ్మా. స్ట్రింగ్ కాన్స్టెంట్స్ చెప్పినామంటే స్ట్రింగ్స్ ఉంటాయి కాబట్టి string is a sequence of characters enclosed within double quotation marks is called strings. ఇంకా మీకు ఏం చెప్పాలి? ఆపరేటర్స్ అండ్ స్పెషల్ సింబల్స్. ఆపరేటింగ్ నెక్స్ట్ క్లాస్ లో బిగిన్ చేస్తాం. ఆపరేటర్స్ తర్వాత స్పెషల్ సింబల్స్, తర్వాత మనం ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే బిగిన్ చేస్తామో అప్పుడు స్పెషల్ సింబల్స్ ఏమేమి ఉపయోగిస్తాం ప్రోగ్రామ్ అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఏమ్మా మూట్లో పెట్టినాం కదా మనం మాట్లాడుతున్నప్పుడు. ఏదైనా ఒకవేళ మాట్లాడేటట్లయితే ఫస్ట్ మ్యూట్ చేయండి. ఒకవేళ మాట్లాడేటట్లయితే అన్మ్యూట్ చేసి తర్వాత మాట్లాడండి. లేదంటే నాకు ఇక్కడ వాయిస్ వస్తుంది, నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారా పక్కన అనేది నాకేమవుతుంది. ఓకే, సో కాన్స్టాంట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి మనం? వేరియబుల్స్ గురించి వేరియబుల్స్ మనం డిస్కస్ చేయాలి. ఒక్క నిమిషం ఫార్మాట్ పెంచుతాను, ఫాంట్ సైజ్. So today topic is variables. Okay, what is a variable? Anyone? What is a variable? it's data name sir. Variable means okay, variables are names given to memory locations. Variables are data names. So ఈ నేమ్స్ మన మెమరీ లొకేషన్స్ కు అసైన్ చేసిండే నేమ్స్ ఏమంటాం? వేరియబుల్స్. సో ఈ నేమ్ అసైన్ చేసేటప్పుడు ఐడెంటిఫైర్స్ కి ఏమైతే రూల్స్ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినామో ఆ రూల్స్ ను ఫాలో అవుతూ మనం మెమరీ లొకేషన్స్ కు నేమ్స్ ఏమంటాం? వేరియబుల్స్ అంటాం. These names, using these names we can access memory locations, we can store values in memory locations. ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్స్ లో వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు, ఆర్ we can also retrieve values from that memory location. కాబట్టి మనం ఫస్ట్ స్టేట్మెంట్, సి లాంగ్వేజ్ లో ఫస్ట్ స్టేట్మెంట్ మనం చెప్పుకోబోతున్నాం. అదే వచ్చి వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్. వేరియబుల్ ఆర్ టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్. వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అన్నా టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అన్నా ఒకటే. సో ఫస్ట్ మనం వచ్చి వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ టైప్ డిక్లరేషన్. ఎనీ స్టేట్మెంట్ మనం సింటాక్స్ తో బిగిన్ చేస్తాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ ఏంటి? వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్, టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏమి అంటే ఫస్ట్ చెప్పండి. ఎవరు గుర్తుందా? ఎవరికన్నా డేటా టైప్, తర్వాత ఏమి ఇస్తాం? వేరియబుల్ నేమ్, వేరియబుల్ డేటా టైప్, వేరియబుల్ నేమ్, సెమీకోలన్. సో వేరియబుల్ ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? సెవరల్ వేరియబుల్స్ ను కూడా మనం డిక్లేర్ చేయొచ్చు.
సో ఈ విధంగా లాస్ట్ కి వచ్చి ఏమిస్తాం సెమీకోలన్. ఇది వచ్చి ఏమంటే సింటాక్స్. అడుగు నాయన నేను ఎట్టగొట్టాను నేను ఒక 200 నాకు ఎవరో మ్యూట్ చేయండి, వాళ్ళ మైక్రోఫోన్ పక్కన మాట్లాడుతున్నారు. లేదంటే మీరు పక్కన మాట్లాడకుండా ఇక్కడ వినండి, లేదంటే మీ మైక్రోఫోన్ మ్యూట్ అన్నా చేయండి. ఓకే రాజా బాబా నీదే వాయిస్ ఇచ్చినావా? సార్ నేను అస్సలు ఎక్కడ లేదు సార్ ఇక్కడ వాయిస్, అక్కడే సార్ వేరే వాళ్ళు ఎవరో. ఓకే. ఓకే డేటా టైప్ వేరియబుల్ నేమ్ 1 వేరియబుల్ నేమ్ 2 ఈ విధంగా ఇది వచ్చేమి సింటాక్స్. సో కాబట్టి ఒక వేరియబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏమి నేమ్స్ గివెన్ టు మెమరీ లొకేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మరి మెమరీ లొకేషన్స్ కు మనం నేమ్స్ ఎందుకు అసైన్ చేయాలి ప్రోగ్రామ్ లో తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ అనేది మనకు అర్థమైతే మనకి వేరియబుల్స్ అనేది ఎందుకు అర్థమవుతుంది. వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సార్. కాజా ఎవరో సార్ నేను కాదు సార్ అసలుకి దూరం రాస్తుంది కాజా అని సార్, వాళ్ళు కావాల్సిన నా పేరు రాస్తున్నారు సార్. డిజేబుల్ పార్టిసిపెంట్స్ అనోటేషన్ తీసేసిన అనోటేషన్స్ తీసేసిన వెదవులు ఇంకా రాయలేదు. కావాల్సిన బుక్ చేస్తున్నారు సార్. సో నెక్స్ట్ నుంచి నేమ్స్ కనపడతాయి, ఎవరైనా అనోటేషన్ చేస్తే సో వాళ్ళు చెప్పకుండా వాళ్ళని ఏం చేస్తాను బయటకు పంపించేస్తాను. అర్థమైందా? ఓకే. సో ఇది వచ్చి ఏమంటే వేరియబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ మనం ఎందుకోసం క్రియేట్ చేయాలి ప్రోగ్రామ్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఏమర్థం కావాలి? వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్? వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ చెప్పండి. Program is a set of instructions, sir. Okay, program is a set of instructions. Set of instructions that given to a set of instructions to perform certain tasks. So that is group of commands or set of instructions certain tasks ను కంప్లీట్ చేయడం కోసం ప్రోగ్రామ్ అనేది మనం రాస్తాం. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ప్రోగ్రామ్ అనేది సర్టెన్ డేటాను ఇన్పుట్ గా తీసుకొని ప్రాసెస్ చేసి రిజల్ట్ ను అవుట్పుట్ గా ఇస్తుంది. ఎవరి ప్రోగ్రామ్ లో సర్టెన్ డేటా ఇన్పుట్ గా వస్తుంది. ఆ ఇన్పుట్ గా వచ్చిన డేటాను ప్రాసెస్ చేసి మనకు రిజల్ట్ ఏం చేస్తుంది? అవుట్పుట్ గా డిస్ప్లే చేస్తుంది ప్రోగ్రామ్ అంటే. సో ప్రోగ్రామ్ కు ఇన్పుట్ గా వచ్చిండే ఈ డేటాను మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ లో ఉండాలి మెమరీ లొకేషన్స్ అనేటివి మనకు అవసరం అవుతాయి. సో ఎన్ని మెమరీ లొకేషన్స్ అంటే ఎంత డేటా అయితే ఎన్ని డేటా అయితే మనకి ఇన్పుట్ వస్తుందో ఏం కాజా చెప్పు కాజా. సార్ పక్కన డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది సార్. ఎవరో వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మనం మాకు అంతా లేదంటే నేనే అందరిది మ్యూట్ చేస్తా. మ్యూట్ ఆల్ అందరిది నేనే మ్యూట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నేను కావాలనుకున్నప్పుడు అందరినీ అది చేసేస్తా. మీరు అలాగే మాట్లాడుతున్నారు. ఇంకా అడ్మిట్ అవుతున్నారు. ఓకే. సో ఇప్పుడు డిస్టర్బెన్స్ లేదనుకుంటా. ఓకే సార్. సో ప్రోగ్రామ్ ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయకండి. ప్రోగ్రామ్ అంటే ఏమి వస్తూనే ఉన్నారు. టూ కంతా రావాలా? సో మళ్ళీ ఇంకా నాకు జాయిన్ అవుతున్నారు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. These instructions are written to perform certain tasks. Every program takes certain data as input, process it and display result as output. So data certain data input ga తీసుకొని ప్రాసెస్ చేసి, ప్రాసెస్ అంటే క్యాలిక్యులేషన్, అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, ఇంకా వేరే అదర్ క్యాలిక్యులేషన్స్. సో ఈ క్యాలిక్యులేషన్ చేయగా వచ్చిండే రిజల్ట్ ను అవుట్పుట్ గా మనకు ప్రొవైడ్ చేస్తుంది ప్రోగ్రామ్ అంటే. కాబట్టి ప్రోగ్రామ్ కు డేటా ఇన్పుట్ గా వస్తుంది కాబట్టి మనకు ఆ వచ్చిండే డేటాను స్టోర్ చేసుకునే కోసం మెమరీ లొకేషన్స్ అనేవి అవసరం అవుతాయి.
ఫిజికల్ గా యాక్చువల్ గా మెమరీ లొకేషన్స్ కు కంప్యూటర్ అయితే ఏమిస్తుంది అంటే ఫిజికల్ అడ్రసెస్ నంబర్స్, కానీ వాటిని మనకు ప్రోగ్రామ్ లో యూజ్ చేయడం కన్వీనియంట్ కాదు కాబట్టి మనం బిఫోర్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మెమరీని రిజర్వ్ చేసుకొని ఆ మెమరీకి నేమ్స్ అసైన్ చేసుకొని యూజింగ్ దట్ నేమ్స్ మనం ఏం చేస్తాం, యూజర్ ఎంటర్ చేసిన డేటాను ఆ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ చేసుకొని ప్రోగ్రామ్ లో ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడంతా కూడా యూజ్ చేసుకొని వాటి మీద క్యాలిక్యులేషన్స్ చేసి వచ్చిండే రిజల్ట్ ను అవుట్పుట్ గా మనం డిస్ప్లే చేస్తాం. ఇది ప్రోగ్రామ్ అంటే. కాబట్టి ప్రోగ్రామ్ లో మనకు ఎంత డేటా అయితే ఇన్పుట్ గా వస్తుందో అన్ని వేరియబుల్స్ అనేది అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ప్రోగ్రామ్ రాస్తే దానికి ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి, మినిమం ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి అంటే 3 వేరియబుల్స్. ఎందుకోసం అంటే 3 వేరియబుల్స్. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నీకు ఇద్దరు 2 హ్యాండ్స్ రైజ్డ్, 2 పార్టిసిపెంట్స్ ఎవరో వాళ్ళు. ఎవరమ్మా ఏమా డౌట్, ఎనీ డౌట్? ఎవరో హ్యాండ్స్ రైజ్ చేసినారు? స్మైలీ శ్రీకాంత్. మా స్మైలీ శ్రీకాంత్, వాట్ ఇస్ యువర్ డౌట్? డౌట్ లేకుండా హ్యాండ్ ఎందుకు రైజ్ చేస్తున్నావా? డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసి ఆ తర్వాత మాట్లాడు. ఓకే, ఏం చెప్తున్నా? ఏమో చెప్తే ఎక్కడో బ్రేక్ అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ రిక్వైర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్తున్నారు ఓకే సార్. రైట్. మనం ప్రోగ్రామ్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఒకవేళ ప్రోగ్రామ్ రాసేటట్టయితే సో నీకైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నీకైనా ఎన్ని వాల్యూస్ కావాలి? 3 వాల్యూస్. ప్రిన్సిపల్ కావాలి, 3 వాల్యూస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, టైం పీరియడ్ కావాలి. అదే టైం పీరియడ్ కావాలి, ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ సార్. కంప్యూటర్ కైనా కూడా ఏం కావాలి? 3 వాల్యూస్. అంటే ఇక్కడ మినిమం మనకి ఎన్ని వాల్యూస్ అవసరం అవుతాయి, ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి అంటే 3 వేరియబుల్స్ అవసరం. 3 వేరియబుల్స్. వేరియబుల్స్. యూజర్ 3 వాల్యూస్ ను మన ప్రోగ్రామ్ కి ఇన్పుట్ గా ఇచ్చినాడు అంటే ప్రోగ్రామ్ లో 3 వాల్యూస్ స్టోర్ చేయడం కోసం స్పేస్ అనేది రిజర్వ్ అయి ఉండాలి, మెమరీ లొకేషన్స్ అనేటివి రిజర్వ్ అయి ఉండాలి. సో ఆ విధంగా రిజర్వ్ చేయమని ఎలా చెప్తాము అంటే ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ద్వారా వీ కెన్ స్పెసిఫై కంప్యూటర్ టు రిజర్వ్ సర్టన్ మెమరీ. రిజర్వ్ చేయడమే కాకుండా దానికి అదే విధంగా ఏం చేయొచ్చు మనము, వీ కెన్ ఆల్సో అసైన్ నేమ్స్. ఫర్దర్ లో నెక్స్ట్ నుంచి ఆ మెమరీ లొకేషన్స్ లో వాల్యూస్ రీడ్ చేయాలన్నా, ఆ మెమరీ లొకేషన్స్ లోకి వాల్యూస్ ను స్టోర్ చేయాలన్నా నెక్స్ట్ నుంచి ప్రోగ్రామ్ ని ఉపయోగిస్తూ ఆ వేరియబుల్ నేమ్స్ ను ఉపయోగిస్తూనే ఆ మెమరీ లొకేషన్ లో వాల్యూస్ రీడ్ చేయడం గాను వాల్యూస్ ను స్టోర్ చేయడం కానీ పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్ లో ఫస్ట్ మనకి ఏముంది, డేటా టైప్ అని ఉంది. అంటే ఏం చేయాలి అంటే మనకి సి లాంగ్వేజ్ ప్రొవైడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. మనకు రకరకాల డేటా టైప్స్ ను సి లాంగ్వేజ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ఇన్ని డేటా టైప్స్ ను ప్రొవైడ్ చేస్తుంది అంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ప్రోగ్రామ్ లో మనకు ప్రోగ్రామ్ లో ఎంత మెమరీ కావాలంటే అంత మెమరీని రిజర్వ్ చేసుకునే విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ను సి లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్ తెలియకుండా వేరియబుల్ డిక్లేర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాలి, దాని యొక్క డేటా టైప్ ను మనం స్పెసిఫై చేసినప్పుడు మాత్రమే మనం వేరియబుల్స్ ను క్రియేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం డేటా టైప్, సి లాంగ్వేజ్ లో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ 4 డిఫరెంట్ డేటా టైప్స్. సో ఎవరికైనా గుర్తుంటే చెప్పొచ్చు ఏంటి ఆ డేటా టైప్స్? built-in ప్రైమరీ data డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్, types, user defined డిఫైన్డ్ డేటా టైప్ సార్. ఇంకా మరి ఓకే ఓకే, మీరు కేటగిరీస్ చెప్తున్నారు, నేను 4 ఫండమెంటల్ డేటా టైప్స్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్ లో Integer కేటగిరీ మనకు 3 టైప్స్ ఆఫ్ Integer డేటా type. టైప్ ఏమన్నా మొత్తం 3 టైప్స్ ఆఫ్ డేటా ఇంటీజర్, టైప్స్ ఉన్నాయి. ఫ్లోట్, క్యారెక్టర్, వాయిడ్. నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చెప్పండి, బాగున్నారు. టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 వచ్చి ఏమి మీరు ఫస్ట్ చెప్పినారు, బాయ్ చంద్రకళావతి బాయ్ ఎవరిదో మ్యూట్ అది సౌండ్ వస్తుంది అబ్బా కొద్దిగా చూసుకోండి. వస్తుంది సార్. ఫండమెంటల్ డేటా టైప్స్ ఇది ఫస్ట్ టైప్. మొత్తం 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ను మనకు సి లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. 3 కేటగిరీస్ ఆఫ్ డేటా టైప్స్ ను, మళ్ళీ ఈచ్ కేటగిరీలో మళ్ళీ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఫండమెంటల్, ఆ తర్వాత ఏమి డిరైవ్డ్ డేటా టైప్స్, అదే విధంగా థర్డ్ వన్ వచ్చి యూజర్ డిఫైన్డ్ డేటా.
సో ఇవి వచ్చి ఏమంటే 3 types ఆఫ్ డేటా టైప్స్. ఫస్ట్ అయితే మనం దేన్ని డిస్కస్ చేస్తాం, ఓన్లీ ఫండమెంటల్ డేటా టైప్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో డిరైవ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. వాటి ఫస్ట్ కేటగిరీ వచ్చి ఏమంటే ఫండమెంటల్ డేటా టైప్స్. ఇంకా జాయిన్ అవుతున్నాం. అంతా ఇప్పటి నుంచి 2 కంతా జాయిన్ కానీ, ఎందుకు అంత లేట్ గా? ఓకే, ఫండమెంటల్ డేటా టైప్స్. సో కాబట్టి మనకు ఫస్ట్ వన్ వచ్చేమి ఫండమెంటల్ డేటా టైప్స్. మరి వేటిని ఫండమెంటల్ డేటా టైప్స్ అంటారు అనేది బీకామ్ వాళ్ళు ఎవరైనా ఒకరు చెప్పండి. బీకామ్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో ఏమి చంద్రకళావతి బాయ్, దేవరాజ్ బీకామే అనుకుంటా. దేవరాజ్ బీకామే చెప్పండి. ప్రైమరీ డేటా టైప్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్. ఎవరమ్మా చెప్తుంది? శివాని. శివాని. ఆల్రెడీ ఫండమెంటల్ ఆ డేటా టైప్స్ లోనే మళ్ళీ 4 డేటా టైప్స్ ఉన్నాయని చెప్తున్నాను. అవేమి అని అడుగుతున్నా. ఫండమెంటల్ డేటా టైప్స్ లో మళ్ళీ అమ్మాయి 4 టైప్స్ ఉన్నాయి. ఏమవి? సో చెప్పండి ఎనీవన్. Integer, floating. ఓకే, ఇంటీజర్, ఫ్లోటింగ్. ఓకే, ఫ్లోటింగ్. అదే విధంగా ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. లాస్ట్ వాయిడ్ డేటా టైప్. ఇది కూడా ఫండమెంటల్ డేటా టైప్ లో ఒకటి. ఓకే, ఇవి వచ్చేమి 4 ఫండమెంటల్ డేటా టైప్స్. సి లాంగ్వేజ్ లో మనకు ప్రొవైడ్ చేసేది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి డేటా టైప్స్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ కన్సిస్ట్ 3 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డేటా టైప్స్. ఫస్ట్ వన్ వచ్చి ఫండమెంటల్. దీన్నే కావాలంటే ఏమనొచ్చు బేసిక్ డేటా టైప్స్, లేదంటే ఇంకా రకరకాల బిల్ట్-ఇన్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ విధంగా రకరకాల నేమ్స్ ఉన్నాయి. ఫండమెంటల్ డేటా టైప్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది ఫండమెంటల్ డేటా టైప్స్. ఆ ఫండమెంటల్ డేటా టైప్స్ లో మళ్ళీ ఏమున్నాయి 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోటింగ్ పాయింట్. మళ్ళీ ఇంటీజర్ లో కూడా మళ్ళీ ఏమున్నాయి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. వీటికి ఏమున్నాయి ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇంటీజర్ అగైన్ మళ్ళీ ఎన్ని విధాలుగా డివైడ్ ఉంటుంది? 2 విధాలుగా. ఇంటీజర్ మళ్ళీ ఆ ఇంటీజర్ లో మళ్ళీ ఏముంటాయి సైన్డ్ అని ఉంటుంది. అదే విధంగా సైన్డ్ అండ్ అన్సైన్డ్. సైన్డ్ అండ్ అన్సైన్డ్. సో ఇంటీజర్ డేటా టైప్స్ మళ్ళీ సైన్డ్ అండ్ అన్సైన్డ్. సో ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ డేటా 3 గంటలకు అట్లా వస్తారేమో నన్ను. మా ఎవరో 3 గంటలకు వస్తారు నాన్న అంటున్నారు. వాళ్ళు మ్యూట్ చేయండి. ఆ తర్వాత మీరు పక్కన వాళ్ళతో మాట్లాడండి. ఇంటీజర్ లో ఎందుకోసం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా వీడియో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మళ్ళీ లింక్స్ పెడతా. ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ వీడియోను. అంటే మీ వాయిస్ అంతా వినపడుతుంది. సో అంటే ఇంటీజర్స్ లో మళ్ళీ ఏముంటుంది సైన్డ్ అండ్ అన్సైన్డ్ డేటా టైప్. సో మరి ఇన్ని రకాల డేటా టైప్స్ ఎందుకోసం సి లాంగ్వేజ్ ఒకటి ఉంటే చాలు కదా అంటే మనకు ప్రోగ్రామ్ లో ఎంత మెమరీ కావాలో అంత మాత్రమే రిజర్వ్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ను ప్రొవైడ్ చేసే బెటర్ మెమరీ మేనేజ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి సి లాంగ్వేజ్ బెటర్ గా మెమరీని మేనేజ్ చేయగలుగుతుంది. కాబట్టి సి లాంగ్వేజ్ ఒకప్పుడు వెరీ పాపులర్, ఇప్పుడైతే కాదు కానీ ఒకప్పుడు అయితే వెరీ పాపులర్. దీన్ని బేస్ చేసుకుంటూనే రకరకాల జావా లాంటి లాంగ్వేజెస్, ఇంకా సి ప్లస్, సి హ్యాష్, సో ఇటువంటి సెవరల్ లాంగ్వేజెస్ తర్వాత డెవలప్ అయింది. సో దీంట్లో మనకు అందుకోసం ఇన్ని రకాల డిఫరెంట్ డేటా టైప్స్ సి లాంగ్వేజ్ మెమరీ మేనేజ్మెంట్ కోసం అంటే మనకి ఎంత మెమరీ రిజర్వ్ చేయాలనో ఎంత మెమరీ కావాలో అంతే యూజ్ చేసుకోవాలి. అదర్వైజ్ మనం ఎక్కువ మెమరీని మనం ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవాలి అనుకోండి, మిగతా ప్రోగ్రామ్స్ మెమరీ తక్కువ అవుతుంది. సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనకి ఎంత మెమరీ అవసరం అవుతుందో అంతే రిజర్వ్ చేసుకోవాలంటే డిఫరెంట్ డేటా టైప్స్ మన రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటీజర్ డేటా ఫండమెంటల్ డేటా టైప్స్ లో ఫస్ట్ కేటగిరీ చెప్తున్నాను, అది ఇంటీజర్. దాంట్లో కూడా మళ్ళీ సైన్డ్ అండ్ అన్సైన్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ డేటా టైప్ తో ఒక వేరియబుల్ ను క్రియేట్ చేస్తే, సో డేటా టైప్ మనకు ఏం స్పెసిఫై చేస్తుంది అంటే ఎటువంటి వాల్యూస్ ను ఆ వేరియబుల్ హోల్డ్ చేస్తుంది అని ఫస్ట్ మనకు స్పెసిఫై చేస్తుంది ఒక డేటా టైప్. సో ఏమి అంటే ఫస్ట్ వన్
హౌ మచ్ మెమరీ, ఎంత మెమరీ దానికి ఆ డేటా ఆ వేరియబుల్ కు అలొకేట్ అవుతుంది. అదేవిధంగా ఆ వేరియబుల్ ఎటువంటి వాల్యూ అలో అవుతుంది. సో ఈ టూ మనకు డేటా టైప్ ద్వారా కంప్యూటర్ స్పెసిఫై చేయొచ్చు. కంప్యూటర్ మనకు ఈ టూ చార్ట్. సో కాబట్టి మనకు డేటా టైప్స్ ఇంటీజర్ డేటా టైప్ తో ఒక వేరియబుల్ క్రియేట్ చేసినాం అనుకోండి, అది ఎటువంటి వాల్యూస్ అలో చేస్తుంది, ఓన్లీ ఇంటీజర్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంటీజర్స్ అంటే కాన్స్టెంట్స్ లో చెప్పుకున్నాం. ఏంటి ఇంటీజర్స్ అంటే నంబర్స్ వితౌట్ డెసిమల్ పాయింట్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. కాబట్టి ఒక ఇంటీజర్ వేరియబుల్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు ఫర్దర్ లో ఆ వేరియబుల్ లో ఎటువంటి వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఓకే, ఒకటి ఇంటీజర్ లో కూడా మళ్ళీ ఏమున్నాయి, సైన్డ్ అండ్ అన్సైన్డ్ ఫార్మాట్స్. మళ్ళీ సైన్డ్ అండ్ అన్సైన్డ్ లో కూడా మళ్ళీ ఏమున్నాయి, డిఫరెంట్ షార్ట్ లాంగ్ షార్ట్ ఉంది. అదేవిధంగా సైన్డ్ లో కూడా మళ్ళీ షార్ట్, అదే విధంగా సైన్డ్ కింద రాస్తున్నాను లాంగ్ హింట్. ఓకే, ఫస్ట్ వచ్చేముంది షార్ట్, సైన్డ్ షార్ట్ ఇంటీజర్ ఉంది. అదే విధంగా సైన్డ్ లో మళ్ళీ ఏముంది, ఇంటీజర్ ఉంది. అదే విధంగా ఏముంది, సైన్ లో లాంగ్ ఇంటీజర్. లాంగ్ ఇంటీజర్. అదే విధంగా సేమ్ అదే విధంగా మనకి అన్సైన్ లో కూడా ఏముంది, షార్ట్ ఉంది. అదే విధంగా ఏముంది, ఇంటీజర్ ఉంది. అదే విధంగా లాంగ్ ఇంటీజర్ కూడా ఉంది. సో ఈ విధంగా మనకు ఇంటీజర్స్ లో సైన్డ్ లో మళ్ళీ సైన్డ్ షార్ట్ ఇంటీజర్, సైన్డ్ ఇంటీజర్, సైన్డ్ లాంగ్ ఇంటీజర్. అన్సైన్డ్ లో కూడా మళ్ళీ ఏముంటుంది, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్, అన్సైన్డ్ ఇంటీజర్, అన్సైన్డ్ లాంగ్. ఈ విధంగా మనకు డిఫరెంట్ డేటా టైప్స్ సి లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ డేటా టైప్స్ మనకి ఎటువంటి వాల్యూస్ ను హోల్డ్ చేసుకుంటాయి, ఓన్లీ ఇంటీజర్స్, నంబర్స్ వితౌట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ మాత్రమే హోల్డ్ చేసుకుంటాయి. ఆల్ దీస్ డేటా టైప్స్, అది సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అయినా, సైన్డ్ ఇంటీజర్ అయినా, సైన్డ్ లాంగ్ ఇంటీజర్ అయినా, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అయినా, అన్సైన్డ్ ఇంటీజర్ అయినా, లాంగ్ ఇంటీజర్ అయినా. ఓకే, వాటిని ఆల్రెడీ ఒక సైన్డ్ షార్ట్ ఇంటీజర్ ను, ఒక సైన్డ్ ఇంటీజర్ ను, లాంగ్ ఇంటీజర్ ను మనం క్రియేట్ చేయాలి అంటే జనరల్ గా ఏం ఉపయోగిస్తాం, కీవర్డ్స్. అవి ఆల్రెడీ అక్కడ రాసిన. సైన్డ్ కి అయితే ఏం కీవర్డ్ ఉపయోగిస్తాం, నేను ఆల్రెడీ చెప్పిన ప్రోగ్రామ్ లో మనకు ఒక స్టేట్మెంట్ లో డేటా కీవర్డ్స్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్, అవునా కదా. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ దేంతో స్టార్ట్ అవుతాయి, కీవర్డ్స్ తోనే స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ సైన్డ్ అనేది ఒక కీవర్డ్, అన్సైన్డ్ అనేది ఒక కీవర్డ్, అదేవిధంగా షార్ట్ అనేది ఒక కీవర్డ్, ఐఎన్టీ అనేది ఒక కీవర్డ్, లాంగ్ అనేది ఒక కీవర్డ్. సో ఈ విధంగా మనకు ఇవన్నీ కూడా కీవర్డ్స్. సో సైన్డ్ అన్సైన్డ్ రెండు, అదేవిధంగా మొత్తం 5 కీవర్డ్స్ ఆల్రెడీ మనం చెప్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైన్డ్ ఇంటీజర్, నేను సింటాక్స్ రాసిన, ఇది సింటాక్స్ డేటా టైప్, ఆ తర్వాత వేరియబుల్ నేమ్, వేరియబుల్ నేమ్ ఈ విధంగా మనం సెవెరల్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, అంటే ఒకటే వేరియబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం ఇస్తాం, డేటా టైప్ ఇస్తాం. సో డేటా టైప్ గా మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ సైన్డ్ అన్సైన్డ్ అనే వాటిని జనరల్ గా డేటా టైప్స్ గా చెప్పాం, క్వాలిఫైర్స్ గా చెప్తాం. వాట్ క్వాలిఫైర్స్. సైన్డ్ అనేది ఆప్షనల్, నువ్వు ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా షార్ట్ అని రాసినావు అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఏం క్రియేట్ అవుతుంది, సైన్డ్ షార్ట్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి డిఫాల్ట్ గా మీకు సైన్డ్ అనే కీవర్డ్ ఆప్షనల్ ఉపయోగించకుంటే ఆటోమేటిక్ గా ఏం తీసుకుంటుంది, సైన్డ్ ఇంటీజర్స్ క్రియేట్. అన్సైన్డ్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా ఒకవేళ అన్సైన్డ్ ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా అన్సైన్డ్ అనే కీవర్డ్ ఉపయోగించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం రాస్తాను, సో దిస్ మీటింగ్ విల్ ఎండ్ 10 minutes. మా ఒక నిమిషం, ఒకవేళ 10 minutes ఎండ్ అయితే ఇంకా డేటా టైప్స్ అయిపోయేంత వరకు నేను అయితే ఎండ్ చేయను. మళ్ళీ మీరు ఒకసారి లాగిన్ కానీ 10 minutes కి మనకు ప్రోగ్రామ్ ఇది ఎండ్ అయిపోతుంది జూమ్. సో నేను చెప్పినంత వరకు మీరు మళ్ళీ ఒకవేళ మధ్యలో మనకు ఎండ్ అయినా, మీటింగ్ ఎండ్ అయినా మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను, అప్పుడు మళ్ళీ మీరు జాయిన్ కండి. ఓకే 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 అందరూ. ఎందుకోసం అంటే మనకు ఫ్రీ అది కాబట్టి 40 minutes లో మనకు ఉండేది. ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, షార్ట్ INTA. ఇది స్టేట్మెంట్ యాక్చువల్ గా. ఇది అయితే మనకి ఏమి అంటే ఇది ఓన్లీ మార్కర్ ఎక్కడ ఉంది,
సో ఈ డేటా టైప్ వేరియబుల్ ఏముందిగా ఇది సింటాక్స్ మాత్రమే. దీన్ని మీరు టైప్ చేయకూడదు, ప్రోగ్రామ్ టైప్ చేసే ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి ఈ సింటాక్స్ ఏం చెప్తుంది అంటే స్టేట్మెంట్ ఎలా రాయాలి, ప్రోగ్రామ్ లో స్టేట్మెంట్ ఎలా రాయాలి. కాబట్టి టైప్ డిక్లరేషన్ ఆర్ వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్ లో ఫస్ట్ ఏం రాయాలి, డేటా టైప్. డేటా టైప్ గా ఏం ఉపయోగిస్తాం, ఇక్కడ చెప్పిండే కీవర్డ్స్ అనేవి ఉపయోగిస్తాం. సో ఈ కీవర్డ్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాసిన, షార్ట్ INT A అని రాసిన, ఇది ఒక స్టేట్మెంట్. సో అంటే దీన్ని ఈ స్టేట్మెంట్ ద్వారా నువ్వు కంపైలర్ కి ఏం చెప్తున్నావు అంటే ఒక ఏ అనే, ఇక్కడ ఏ అనేది వేరియబుల్ యొక్క నేమ్. వేరియబుల్ నేమ్ ఏమంటాం మనము, ఐడెంటిఫైయర్ అంటాం. ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ గివెన్ టు వేరియబుల్స్, అరేస్, ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్. దీని ప్రోగ్రామ్ లో ఇప్పుడైతే ఏమంటాం, వేరియబుల్ అంటాం. సో కాబట్టి ఈ వేరియబుల్ కు నేమ్ ఏమి ఇచ్చినాం, ఏ. నువ్వు అంటే ABC ఏమన్నా ఇవ్వచ్చు, సమ్, నమ్, ప్రిన్సిపల్, టైం. సో ఈ విధంగా మనకు రూల్స్ చెప్పుకున్నాం కదా, ఐడెంటిఫైయర్స్ రూల్స్. ఆ రూల్స్ ను ఫాలో అవుతూ వేరియబుల్ కు నేమ్ ను ఏదన్నా ఇవ్వచ్చు. సో కాబట్టి ఈ రెండు వచ్చి ఏమంటే డేటా టైప్స్. ఈ రెండు వచ్చేమి డేటా టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం, ఇంటీజర్ డేటా టైప్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇంటీజర్ లో కూడా మనకి ఏమున్నాయి, సైన్డ్ ఇంటీజర్ ఉంది, అన్సైన్డ్. మరి ఏమి క్వాలిఫైర్ సైన్డ్ అన్సైన్డ్ రాలేదు అంటే డిఫాల్ట్ గా ఏమని అర్థము, సైన్డ్ ఇంటీజరే. డిఫాల్ట్ గా ఏమని అర్థము, సైన్డ్ ఇంటీజరే. కాబట్టి ఇక్కడ నువ్వు సైన్డ్ కావాలంటే నువ్వు రాయొచ్చు. నీకు ఖచ్చితంగా సైన్డ్ అనేది ఉపయోగించాలి, నాకు కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే నువ్వు రాయొచ్చు. సైన్డ్ షార్ట్ INT A అని రాసినా ఒకటే, లేదు అంటే ఏం రాయొచ్చు, ఆర్ షార్ట్ INT A అని రాసినా ఒకటే, రెండు ఒకటే. ఓకే, ఈ విధంగా రాసినా కూడా నీకేం క్రియేట్ చేస్తుంది, సైన్డ్ షార్ట్ ఇంటీజర్ ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా ఒకవేళ ప్రోగ్రామ్ లో నువ్వు రాసినా కూడా ఏం క్రియేట్ అవుతుంది, సైన్డ్ షార్ట్ ఇంటీజర్. ఓకే, సో కాబట్టి దీనికి ఎంత మెమరీ ఆల్రెడీ చెప్పిన డేటా టైప్ అనేది మనకి ఏం స్పెసిఫై చేస్తుంది, హౌ మచ్ మెమరీ దానికి అలొకేట్ అవుతుంది, అదేవిధంగా ఎటువంటి వాల్యూస్ హోల్డ్ చేసుకుంటాం. ఆల్రెడీ చెప్పిన ఇది ఎటువంటి డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఏ అనే వేరియబుల్ లో ఫర్దర్ లో నువ్వు ఎటువంటి వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్, అది కూడా ఏమి డెసిమల్ పాయింట్ లేని వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. డెసిమల్ పాయింట్ తో ఉండే వాల్యూస్ స్టోర్ చేయలేము. ఓకే, ఇంకా స్టోర్ చేయడం లేదు, జస్ట్ వేరియబుల్ మాత్రం డిక్లేర్ చేస్తున్నాం. మరి దీనికి ఎంత మెమరీ రిజర్వ్ అవుతుంది అంటే మనకు సైన్డ్ షార్ట్ ఇంటీజర్ కి అయితే 1 byte రిజర్వ్ అవుతుంది. ఎంత మెమరీ రిజర్వ్ అవుతుంది, 1 byte. 1 byte. సైన్డ్ షార్ట్ ఇంటీజర్స్ కి అయితే మనకి ఏమవుతుంది, 1 byte. అది ఏది సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అయినా సరే, అదే విధంగా అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అయినా సరే, దానికి ఎంత మెమరీ రిజర్వ్ అవుతుంది అంటే 1 byte అనేది రిజర్వ్ అవుతుంది. అది అన్సైన్డ్ అన్నా కావచ్చు, లేదంటే ఏమి సైన్డ్ అన్నా కావచ్చు. సో మరి అలాంటప్పుడు రెండిటికి 1 byte అలొకేట్ అవుతే రెండు కూడా ఒకటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటాయంటే అది కాదు. సైన్డ్ షార్ట్ ఇంటీజర్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. అన్సైన్డ్, ఒకవేళ అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేయాలి అంటే మనం అయితే ఏం ఇవ్వాలి, ఖచ్చితంగా అన్సైన్డ్ అనే కీవర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి. అదర్వైజ్ అదేం క్రియేట్ చేస్తుంది, సైన్డ్ షార్ట్ ఇంటీజర్ ని క్రియేట్ చేస్తుంది. అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ A ఈ విధంగా రాసిన. దీనికి ఇంకో పైన అయితే నేను రెండు రాసిన, సైన్డ్ షార్ట్ ఇంటీజర్ లేదంటే షార్ట్ INT A అని రాసినాం. కానీ అన్సైన్డ్ మాత్రం ఖచ్చితంగా అన్సైన్డ్ అనే క్వాలిఫైర్ లేకుంటే సైన్డ్ గా తీసుకుంటుంది. సో అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్స్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? బట్ రెండు ఒకటేనా, మరి ఈ విధంగా డిక్లేర్ చేసింది ఏ, ఈ విధంగా డిక్లేర్ చేసింది ఏ వేరియబుల్స్ ఒకటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేస్తాయంటే ఒకటే టైప్ ఆఫ్ వాల్యూస్ రెండు ఇంటీజర్స్ స్టోర్ చేసుకుంటాయి. కానీ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ యొక్క రేంజ్ అయితే మారిపోతుంది. సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అయితే ఏ రేంజ్ లో ఉండే వాల్యూస్ అంటే -128 టు +127 వరకు ఉండే వాల్యూస్. -128 టు +127 ఈ రేంజ్ లో ఉండే వాల్యూస్ ను స్టోర్ చేసుకుంటుంది. అదేమి సైన్డ్ షార్ట్ ఇంటీజర్. అదే అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అయితే, అన్సైన్డ్ అంటే నెగిటివ్ వాల్యూస్ ఉండవు, ఓన్లీ ఏముంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. 0 to 255 వరకు వాల్యూ స్టోర్. 0 to 255. ఓకే, సో ఈ విధంగా సైన్డ్ షార్ట్ ఇంటీజర్ యొక్క రేంజ్ రాసినాను. అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ వేరియబుల్ యొక్క రెండిటికి రిజర్వ్ అయితే మెమరీ సైజ్ అయితే ఒకటే, రెండు ఎన్ని బైట్స్ ఒకటే, రెండింటికి కూడా సైన్డ్ షార్ట్ ఇంటీజర్ కావచ్చు, అన్సైన్డ్ 1 byte. కానీ అది స్టోర్ చేసుకునే రేంజ్ ఆఫ్ వాల్యూస్ మాత్రం డిఫరెంట్. సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అయితే -158 to +127, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అయితే. ఎందుకు ఆ విధంగా అంటే మనకు సైన్డ్ షార్ట్ ఇంటీజర్ లో మొత్తం 1 byte అంటే 1 byte
బైట్ అంటే ఎంత 8 బిట్స్ 8 బిట్స్ లో మనకు 7 బిట్స్ మాత్రం వాల్యూ స్టోర్ చేయడం కోసం, ఒక బిట్ ఎందుకోసం సైన్ రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తుంది. వేరే అన్సైన్ షార్ట్ ఇంటిజర్ లో అయితే ఇంకా సైన్ ఏమీ లేదు కాబట్టి మొత్తం ఎంటైర్ 8 బిట్స్ మనకు వాల్యూ స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తుంది కాబట్టి రేంజ్ పెరుగుతుంది. కాబట్టి 0 to 255. వేరే సైన్ షార్ట్ ఇంటిజర్ అయితే మాత్రం సైన్ స్టోర్ చేయాలి, అది పాజిటివ్. ఎందుకంటే పాజిటివ్ లో 127 ఉంటుంది, నెగిటివ్ లో 127 ఉంటుంది. పాజిటివ్ లో +1 ఉంటుంది, నెగిటివ్ లో 1 కూడా ఉంటుంది. మరి మనం స్టోర్ చేస్తే పాజిటివ్ నెగిటివ్ ఎలా దాన్ని తెలుస్తుంది అంటే ఒక బిట్ అది కోసం సైన్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తుంది. రిమైనింగ్ 7 బిట్స్ మాత్రం వాల్యూ స్టోర్ చేస్తుంది. సో కాబట్టి మనకి ఏముంది అంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేది డిక్రీజ్ అవుతుంది సైన్ షార్ట్ ఇంటిజర్. వేరస్ అన్సైన్ షార్ట్ ఇంటిజర్ అయితే 0 to 255. ఓకే, అర్థమైందా? ఓకే సార్. కొంతమంది మాటికి ఎగ్జిట్ ఎందుకో అవుతున్నారు, ఏమది ప్రాబ్లం అంటే కొంతమంది చంద్రకళావతి బాయ్ నీ అదేవిధంగా సుష్మా మీ ఇద్దరు మళ్ళీ ఎగ్జిట్ అయినారు వచ్చినారు, ఏమంటే ఏం ప్రాబ్లం ఏంటి? చంద్రకళావతి బాయ్ అండ్ సుష్మా. ఓకే సరే, వాళ్ళ ప్రాబ్లం ఏమో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమో తెలియదు. ఇది వచ్చి ఏమి అంటే సైన్డ్ షార్ట్ ఇంటీజర్, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్. మరి ప్రోగ్రామ్ లో మనం సైన్డ్ షార్ట్ ఇంటీజర్ వేరియబుల్ ను లేదంటే అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ వేరియబుల్ ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి? ఒకవేళ నీకు ప్రోగ్రామ్ లో ఏదైనా ఒక వేరియబుల్ కు వాల్యూ -128 to +127 ఈ రేంజ్ లో ఉంది అంటే, ఈ రేంజ్ లో వాడు ఆ వేరియబుల్ కి ఒక వాల్యూ ఇస్తాడు అనేటట్టయితే నువ్వేం చేస్తావు, సైన్ షార్ట్ ఇంటీజర్ క్రియేట్ చేయి. అలా కాకుండా నీకు 0 to 255 ఈ రేంజ్ లో ఏదైనా వాల్యూ నెగిటివ్ నెంబర్ ఇవ్వడు, ఓన్లీ పాజిటివ్ వాల్యూని ఇస్తాడు అనుకుంటే నువ్వేమిస్తావు, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ ని క్రియేట్. ఓకే, ఇది వచ్చి ఏమంటే షార్ట్ ఇంటీజర్స్ ఇక్కడతో అయిపోయినాయి. నెక్స్ట్ వన్ వచ్చి ఏమి ఇంటీజర్స్. సో ఒక ఇంటీజర్ వేరియబుల్ ను క్రియేట్ చేయాలంటే సింపుల్ షార్ట్ అనే క్వాలిఫైయర్ ర్యాంప్, ఒకవేళ సైన్డ్ అనుకో INTA అని రాస్తాం. లేదు అంటే ఆర్ సైన్డ్ అనేది నువ్వు ఖచ్చితంగా రాయాలనుకుంటే సైన్డ్ INTA ఈ విధంగా రాయి. ఏది సైన్డ్ ఇంటీజర్ క్రియేట్ చేయాలనుకుంటే. ఒకవేళ అన్సైన్డ్ ఇంటీజర్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏం రాయాలి, అన్సైన్డ్ అనే కీవర్డ్. చూడు మళ్ళీ సుష్మా ఎందుకో ఎగ్జిట్ అవుతున్నారు, వస్తుంది. ఒకవేళ అన్సైన్డ్ ఇంటీజర్ అయితే అన్సైన్డ్ INTA అని రాస్తాం. ఇది ఒకటే, ఇంకా రెండో వేరియేషన్ లేదు. ఓకే, అన్సైన్డ్ అయితే ఈ విధంగా రాస్తాం. అర్థమైందా? సో ఇక్కడ ఏం మిస్ అయింది, షార్ట్ అనే కీవర్డ్ మనం ఉపయోగించట్లేదు. ఎందుకోసం అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఏ షార్ట్ ఇంటీజర్ వేరియబుల్, we want to create an integer variable. సో కాబట్టి జస్ట్ షార్ట్ అనే క్వాలిఫైయర్ ఒకటి మనం ఏం చేస్తాం, స్కిప్ చేసినాం. సో కాబట్టి ఇక్కడ INT మరి ఈ విధంగా క్రియేట్ చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రాలు ఎవరిదో వస్తున్నాయి. సురేంద్ర ఉన్నారు. ఎవరో సెల్ లో డిస్టర్బెన్స్ ఉంటారు. సురేంద్రనేలేమ్మా, సురేంద్ర మంత్రాలు గట్టిగా కట్ చేస్తాను. చెప్పు సురేంద్ర. చెప్పమ్మా షఫీ, సైఫ్ చెప్పు. సైఫ్ ఏమి ఇదే హలో సార్. ఓకే ఓకే, ఇంటీజర్ కి అయితే ఎన్ని బైట్స్ ఇస్తారు రోజు? కొద్దిగా ఆన్లైన్ క్లాస్ కొద్దిగా మనకు అలవాటు అయినంత వరకు కొద్దిగా ఇబ్బంది, మీరు డిస్టర్బ్ చేస్తుంటారు క్లాస్ మధ్యలో.